మనతో పాటు బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ పవన్ గౌడ్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అక్క, నాకైతే చాలా అసలు ఇంత ఎత్తున ప్రజలు వస్తారని అనుకోలేదు. ఎట్లా జరుగుతా ఉంది కేసీఆర్ బర్త్డే సెలబ్రేషన్? చాలా బాగా జరుగుతుంది. తెలంగాణ తెచ్చింది కేసీఆర్. తెలంగాణ చెమట చుక్కలకు విలువనిచ్చింది కేసీఆర్. తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయం అందించింది కేసీఆర్. కారణ జన్ముడు కేసీఆర్. ఒక దేవుడికి ఏ విధంగా బర్త్డే చేస్తారో ఆ విధంగా చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉన్నది, కానీ ఒక అంతకు బాధగా కూడా ఉన్నది. ఆయన తెచ్చిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండుకుంటా ఆయన తెచ్చిన రాష్ట్రంలో ఫ్లెక్సీలు పెట్టకుండా చింపుతారు చూడు. ఆ కుట్రలు కుతంత్రాలు కొంచెం బాధాకరంగా ఉన్నాయి. కానీ అధికారం శాశ్వతం అనుకుంటారు, శాశ్వతం కాదు. ఈ 4 ఏళ్ళు నువ్వు ఉండొచ్చు, తర్వాత మేమే వస్తాం అధికారంలోకి, ఒక్కొక్కడికి సిరిగి షాట వేస్తాం. బర్త్డే రోజున మీరన్నట్టుగా 10 సంవత్సరాలు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణ తెచ్చిన వాళ్ళు ముఖ్య పాత్ర వారిది. సో అలాంటిది ఫ్లెక్సీలు దించడం ఏంది? అడిగితే మీదికెళ్ళి ఆర్డర్స్ వచ్చాయి, ఐఆర్ ఆఫీసులో ఆర్డర్ అని చెప్తా ఉన్నారు. సో ఏమనుకోవచ్చు ఇది వెనుక? ఇప్పుడు ముఖ్య పాత్ర కాదు, ముఖ్యం చావు నోట్లో తలబెట్టి సకల జనులను ఏకం చేసి సంబంధ వర్గాలను ఒక తాటి మీదికి తీసుకొచ్చి ఎందరో మంది విద్యార్థులను, ఉద్యోగులను, లాయర్లను, డాక్టర్లను, ప్రతి ఒక్కరిని ఇంట్లో వంట చేస్తున్న గృహిణిని కూడా బయటికి తీసుకొచ్చి కొట్లాట నేర్పించింది కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం తెచ్చింది కేసీఆర్. ఢిల్లీ మెడలు వంచింది కేసీఆర్. ప్రతి ఒక్కడు అప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటేనే చిన్న చూపుగా ఉండేది. క్యా హే ఓ హే అనేటోళ్ళు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటేనే దేశానికి దిక్సూచి, రోల్ మోడల్, అన్నపూర్ణ నా తెలంగాణ అని 10 ఏళ్ళు పరిపాలించి చూపించిన నాయకుడు కేసీఆర్ గారు. ఐఆర్ ఆఫీషియల్స్ ఆర్డర్ ఏంటి అంటే రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డి అనేటోడు వాని కుర్చబుద్ధి చూసినవా? ఫ్లెక్సీలను దించేస్తే కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా పోతాయా? తెలంగాణ ప్రతి పౌరుడి గుండెల్లో కేసీఆర్ గారు ఉంటాడు. ఫ్లెక్సీలను చింపినంత మాత్రాన ఆయన ఆళ్ళవాళ్లను తుడుపుతా అనుకోవడం నీ నీచమైన బుద్ధికి నిదర్శనం రేవంత్ రెడ్డి. అనేక దాఖలాలుగా కేసీఆర్ అనే మొక్కనే మొలవనియను, తెలంగాణలో కూకటి వేలతో తీసేస్తాము, కేసీఆర్ అనే పేరు ఇక వినిపించదని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడతాను. దీన్ని ఎట్లా? ఇగో రేవంత్ రెడ్డి పిచ్చోని చేతిలో రాయి లెక్క. అది ఎప్పుడు మాట్లాడుతుంది? కనకపు సింహాసనం మీద సునకాన్ని కూసుండే పెడితే ఏం చేస్తుందో గదే విధంగా చేస్తుంది. బూడిదలనే వంటది తప్ప బయటికి పోదు కదా, అది బూడిదలనే వంటుంది. ఆ సింహాసనం విలువ తెలిస్తే లేదు, ఆ సింహాసనం రాజసం తెలియక ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఒక నీచమైన నికృష్టమైన బుద్ధి కలిగిన వ్యక్తి ఏ విధంగా మాట్లాడుతాడో ఆ విధంగా మాట్లాడుతున్నాడు, ఆ విధంగా పరిపాలన చేస్తున్నాడు. పిచ్చోని మాటలను ఎక్కువ పట్టించుకోవద్దు. ఆ పంచాయతీలు చేస్తారు, ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తారు, అది ఇదని మాట్లాడుతున్నాడు. ఇక వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం, ఐఏఎస్ అధికారుల విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఆ పిచ్చోని మాటలు అసలు లైట్ తీసుకోవాలి, కానీ కొంచెం కొంచెం అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. రాష్ట్రం తీసుకొచ్చిన కేసీఆర్ గారిని వాని నీచమైన నోటితోటి అనరాని మాటలు అంటున్నాడే అని బాధ అనిపిస్తుంది. ప్రతిదానికి కౌంటర్లు మాలాంటి వాళ్ళం ఇస్తున్నాము, ఎప్పటికి ఇస్తూనే ఉంటాం, మన అంతు చూస్తూనే ఉంటాం. ఆ కుర్చీ నుంచి వెళ్ళి దిగేదాకా రేపు ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా వాని మీద యుద్ధం చేస్తాము. చూడుర్రిగా కేసీఆర్ సభ తొందరలోనే ఉండబోతుంది, ఫిబ్రవరి నెలాఖరులో అంటున్నారు. సో కేసీఆర్ బయటకు వస్తే ఎట్లా ఉండబోతుంది? కేసీఆర్ గారు బయటికి వస్తే ప్రభంజనం. కేసీఆర్ గారి బయటికి వస్తే వాని తాటాకు చప్పుళ్ళు, అరే వాని పరిపాలన విషయాలన్నీ బయటికి వస్తే అనే భయంతో ఆనవాళ్ళు లేకుండా జరుపుతా, అది చేస్తా, ఇది చేస్తా, సెక్రటేరియట్ కూలింది కుంగింది అనేసి మళ్ళొకటి పెడతాడు. నేను మేడిగడ్డకు పోయినా, 87 పిల్లర్లున్న మేడిగడ్డ ఇప్పటికీ సజీవంగా అట్లనే నిట్ట నిలువుగా ఉన్నది. అది కూలింది కుంగింది వంగింది కొట్టుకపోయింది అని చెప్పారు. ప్రజలకు లేనిపోనే నింద, అంటే దాని మీద మేడిగడ్డ మీద నిందలేసి అబద్ధాలు చేసి ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సెక్రటేరియట్ మీద కుట్ర జరుగుతుంది. ఆ సెక్రటేరియట్ ఏదో పెచ్చులూడిపోతే, వాడు డ్రిల్లింగ్ చేయడం వల్ల పెచ్చులూడిపోతే మొత్తమే కూలుతుంది అని చెప్తాడు. నాకైతే డౌట్ వస్తుంది. రాత్రిలు ఆ లంకె బిందెలు, ఆ బిందెలు, ఈ బిందెలు అని ఆ పిల్లర్ ఏదన్నా ఖరాబ్ చేసి ఇదంతా కేసీఆర్ ఏ వట్టే కూలింది కుంగింది, నాణ్యత లేనిది కట్టించిండు, దీనిలో కూడా స్కామ్ జరిగింది అనేసి చెప్పబోతాండేమో అని అయితే నాకు డౌట్ వస్తుంది. ఫైనల్గా ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటారని మీరు చెప్తా ఉన్నారు, మర్చిపోతారని వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే, బర్త్డే సందర్భంగా ఇంతమంది జనాలు వచ్చారు, నిజంగానే కేసీఆర్ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉండడం? ఇగో ఇంతమంది జనాలు తెలంగాణ భవన్కి వచ్చిందే చూసినావు. ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి మారుమూల ప్రాంతం దగ్గర ముకురాకే విలేజ్ దగ్గర నుంచి వెళ్ళి నిన్న మేడిగడ్డకు పోయినా మిర్చి తోట పండించే రైతులు కూడా కేసీఆర్ గారు అనేసి రాసి బర్త్డే విషెస్ చెప్తాండ్రు. ఆయన మీద అపారమైన అభిమానం ఉన్నది. ఆయన అభిమానాన్ని ఎవడు తుర్చలేడు, చెరపలేడు. రైతుల కళ్ళల్లో కన్నీళ్లు తుడిచిండు కేసీఆర్ గారు. రైతులకు సకాలంలో అన్ని అందించింది కేసీఆర్ గారు. ఈ దిక్కుమాలిన పాలన చేయబట్టి రైతులు ఏ విధంగా ఆగమవుతున్నారో, పంటలను ఏ విధంగా కొంటలేరో, బోనస్ ఏ విధంగా ఇస్తలేరో, తెలంగాణ రాష్ట్రం
ఏ విధంగా దౌర్భాగ్యంగా అయిపోతుందో మనం అన్నీ చూస్తూనే ఉన్నాం. ప్రజలు ఏ కష్టం వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ భవన్కే వస్తున్నారు. కేసీఆర్ ఎక్కడున్నావు, నువ్వు బయటికి రా దొరా అని అడుగుతున్నారు. కానీ ఎవరినన్నా అడుగుతున్నారా? మా బీజేపీ వాళ్ళు రార్రి, మా కాంగ్రెస్ వాళ్ళు రార్రి అని ఎవడన్నా అంటున్నాడా? కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష, కేసీఆర్ గారే తెలంగాణ ఉండాలనేసి మళ్ళా కోరుకుంటారు ప్రజలు.